అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం, నిర్గమాకాండం చదువుకున్నాం. ఈ రోజు నుంచి మనం లేవీకాండం పుస్తకాన్ని చదువుకుందాం. ఆదికాండం, నిర్గమాకాండంలో చదువుకున్న సంగతులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆదాము, అవ్వలు, కయ్యను సంతానం, షేత్ సంతానం, నోవాహు వంశావళి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేయడం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉండడం, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీల్ని ఆ బానిసత్వం నుండి విడిపించడం, అరణ్యంలో సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకోవడం, దేవుడు వాళ్ళతో ఉంటాను అంటానికి గుర్తుగా ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళ మధ్య ఉంచడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. నిర్గమాకాండము అంటే నిర్గమము అంటే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చి వాళ్ళతో నిబంధన చేసుకోవడం అనేది పేరు కాబట్టి దానికి నిర్గమాకాండం అనే పేరు వచ్చింది. ఈ పుస్తకానికి లేవీకాండం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే లేవీల్లోనే కదా యాజకులు ఉంటారు. ఆ యాజకులకి ఇజ్రాయేలీల్ని పరిశుద్ధంగా ఎలా మార్చాలి అనే సూచనలు ఈ పుస్తకంలో ఉంటాయి కాబట్టి ఆ యాజకులు మరి ముఖ్యంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ పుస్తకానికి లేవియ కాండము అంటే లేవీలకి సంబంధించింది, యాజకులకు సంబంధించింది అని దాని అర్థం. కేవలం యాజకులకు సంబంధించింది అని కాదు, యాజకులు ప్రజల ద్వారా చేయించాల్సిన పనులు కూడా ఈ లేవీకాండం పుస్తకంలో మనం చదువుకుంటాం. మొట్టమొదటిగా ఈరోజు ఈ లేవీకాండం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు బలులు ఎన్ని రకాలు, వాటి వెనకాల ఉండే భావం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. స్టార్ట్ చేద్దాం. లేవీకాండం 1వ అధ్యాయం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను. నిర్గమాకాండం ఆఖరి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేకపోయాడు. దేవుడే ప్రత్యక్ష గుడారం లోపలుండి మోషేతో మాట్లాడుతున్నారు. ఎవరైనా కానీ ప్రత్యక్ష గుడారం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ముందు వాళ్ళు పరిశుద్ధులుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ లేవీకాండంలో మనం చదువుకుంటూ వెళ్తాం. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. యెహోవాకు బలి ఇచ్చేటప్పుడు వాళ్ళ జంతువుల్లో నుండి తీసుకురావాలి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలను. గోవుల్లోదంటే ఎద్దు అనమాట, ఆవులాగా ఆడే కాకుండా మగదాన్ని తీసుకొని రావాలి. మొట్టమొదటిగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బలి ఏంటంటే దహన బలి. ఈ దహన బలిని ఎందుకు అర్పిస్తారు ఏంటి అనేవి కూడా నేను కింద చెప్తాను, చదువుకుంటూ వెళ్దాం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. దహన బలిగా అర్పించేటప్పుడు అది ఎద్దైనా, మేకైనా, గొర్రెైనా అన్నింటిలోనూ మగవాటినే తేవాలండి. ఏ పశువు తెచ్చినా కానీ దాని తల మీద చెయ్యి పెట్టాలి. తల మీద చెయ్యి ఎందుకు పెట్టాలి? నా బదులుగా ఇది మరణిస్తుంది, నా కోసం ఇది మరణిస్తుంది అనే దానికి గుర్తుగా దాని తల మీద చెయ్యి పెట్టాలి. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతనికి పక్షముగా అంగీకరించబడును. తల మీద చేతి పెడుతున్నామంటే నా బదులుగా దీన్ని బలిస్తున్నాను, నేను చేసిన పాపానికి నేను బలవ్వకుండా ఇది నా బదులుగా బలవుతుంది అంటానికి గుర్తు అనమాట. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత, కోడె అంటే ఎద్దు అనమాట, ఆ దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. చంపిన తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ముందు దాన్ని చంపి ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ పోయాలి. ఆ తర్వాత దాని పశు చర్మాన్ని వలవాలి. చర్మం మొత్తం ఒలిచేసి దాన్ని ఆ బలిపీఠం మీద కట్టెల మీద చక్కగా పేర్చాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, కొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. నీళ్లతో ఎందుకు కడగడం? దాని మలమూత్రాలు అలాంటివి ఉంటాయి కదా, అవేమీ లేకుండా దాన్ని ముందు క్లీన్ చేసి పరిశుద్ధపరిచి ఆ తర్వాతే దహన బలి పైన అర్పించాలి. అంటే ఏదో అర్పిస్తున్నాము ఎట్లా పడితే అట్లా కాకుండా శ్రద్ధగా దాన్ని ముందు క్లీన్ చేసి పై చర్మాన్ని మొత్తం తీసేసి మిగిలిన జంతువు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి బలి అర్పించాలి అన్నట్టుగా. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహించవలెను. ఒక జంతువుని బలిస్తే దేవునికి ఎందుకు ఇంపైన సువాసన వస్తుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలండి. మనం కొంచెం ఇమాజినేషన్ చేసుకునేటప్పుడే సరిగ్గా ఊహించుకోలేరు ఆ రక్తము అది ఇది, కొంతమంది కళ్ళు తిరుగుతాయి. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇలాగే దేవుడు దీన్ని ఎందుకు పెట్టాడు అంటే నీ కళ్ళ ముందు ఒక జంతువు చనిపోతుంటే దాని రక్తం అంతా కూడా ఆ బలిపీఠం మీద పోస్తుంటే దాని చర్మం మొత్తాన్ని కూడా
ఒలుస్తుంటే, దాన్ని ఆ బలిపీఠం మీద అగ్ని మీద కాలుస్తూ ఉంటే అది చూడడానికి కొంచెం తేడాగా ఉంటుంది కదా, అయ్యో పాపమే అనిపిస్తుంది కదా. నిర్దోషమైన ఒక పశువు నీ బదులుగా చనిపోతుంటే నీలో ఆ పశ్చాత్తాపం కలగాలి, దాని మీద కనికర పడాలి. ఇంకోసారి నేను పాపం చేయకుండా, నా బదులుగా ఇంకొక మోగజీవి చనిపోకుండా నేను మంచిగా బ్రతకాలి అనే ఆలోచన ఇజ్రాయేలీలకి రావడానికి దేవుడు ఈ బలి పెట్టాడు అనేది మీరు గుర్తుంచుకోండి. ఈ దహన బలి అనేది బలుల్లో మొదటిది. మొత్తం మనం 5 రకాల బలు చూస్తామండి. అంటే దహన బలి, కృతజ్ఞత బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఇలా చాలా రకాలు ఉంటాయి. మొత్తం 5 రకాలు మనం చూస్తాం. అవన్నీ కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 రకాల బలుల్ని 2 రకాలుగా మనం చెప్పొచ్చు. మొదటిది ఏంటంటే స్వచ్ఛందంగా ఇచ్చేది. రెండవది ఏంటంటే ఆజ్ఞ, అంటే కంపల్సరీగా ఇవ్వాలి అని, కంపల్సరీగా ఖచ్చితంగా ఇవ్వాలి అని. 5 రకాల బలుల్ని 2 కేటగిరీస్గా మనం చేయొచ్చు. స్వచ్ఛందంగా ఇచ్చే బలులు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు. ఈ దహన బలి అనేది స్వచ్ఛందంగా ఇచ్చే దాంట్లోకి వస్తుంది. ఎప్పుడు ఇస్తారు దహన బలి? ఇప్పుడు నేను ఏదైనా పాపం చేశాను, పశ్చాత్తాపం కలిగింది నాలో, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నట్టుగా నా బదులుగా ఆ జంతువుని దహన బలిగా దాని మీద అర్పించాలి. ఈ దహన బలిలో ఆ జంతువు మొత్తాన్ని కూడా కాల్చేయాలి. అంటే తర్వాత దాంట్లో మళ్ళీ కొంత తీసుకుని ఆ జంతువుని చంపి నేను తింటాను అనేలా కాదనమాట. ఆ జంతువు మొత్తాన్ని కూడా కాల్చేయాలి అనేది ఈ దహన బలిలో నియమం. ఎందుకు పెట్టాడు దేవుడు అలాగా? నీ బదులుగా ఆ జంతువు చనిపోతుంది, మళ్ళీ అందులో కొంత తీసి వీళ్ళని తినమన్నాం అనుకోండి, జంతువుల్ని తినడానికి, మాంసం తినడానికి బలు అర్పిస్తూ ఉంటారు. అట్లా కాకుండా నీ బదులుగా అది చనిపోతుంది అంటానికి గుర్తుగా దాని తల మీద చేతులు, దాని రక్తం మొత్తాన్ని కార్చి ఆ బలిపీఠం మీద పోయడం, దాని చర్మం మొత్తాన్ని వలవడం, దాన్ని మొత్తం క్లీన్ చేసి ఆ బలిపీఠం మీద మొత్తం కాల్చడం, ఇదంతా దేనికి అంటే నీ బదులుగా, ఇజ్రాయేలీలకు బదులుగా ఒక మోగ జీవి, ఏ పాపము లేని ఒక జీవి చనిపోతుంది అంటే దాన్ని చూసి వీళ్ళల్లో పశ్చాత్తాపం కలిగి ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి అనే దానికోసం దేవుడు ఈ దహన బలిని పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాత నిబంధనలో ఉన్న ఏ బలి అయినా కానీ ఇవాళ మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు, పరిశుద్ధులందరి కోసం యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కసారి చనిపోయారు. మనందరి కోసం యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చనిపోయారు. కాబట్టి ఆయన ఎలా అయితే సిలువలో రక్తం కార్చాడో, ఇక్కడ ఎలా అయితే దహన బలిలో పశువు మొత్తం కూడా అర్పింపబడుతుందో, అలాగే యేసుక్రీస్తు వారు తన జీవితం మొత్తాన్ని కూడా మన పాపాలు కడగడం కోసం ఉపయోగించారు. ఆయన కోసం బతకడానికి ఆయన భూమి మీద రాలా, మన పాపాల కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన యొక్క శిలువ మరణాన్ని చూసి, ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని చూసి మనలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిద్దో, కనికరం కలిగిద్దో, అప్పుడు మన పాపాలకి మనం పశ్చాత్తాపడతాం. అరే నా వల్ల ఒక ఆయన చనిపోయాడే, ఒక పరిశుద్ధుడు చనిపోయాడే అని. అప్పుడు మాత్రమే మన పాపాలు కడగబడతాయి అనేదానికి యేసుక్రీస్తు వారికి గుర్తుగా పాత నిబంధనలో ఈ బలులు పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ బలులు చూసినప్పుడు ఇంత దారుణంగా ఉన్నాయే అని మనిషిలో కనికరం కలగాలి. కనికరం కలిగి ఇంకోసారి పాపం చేయకుండా ఉండాలి అనేది భావం. దహన బలిగా అతడు అర్పించినది గొర్రె యొక్క కానీ, మేక యొక్క కానీ దాని మందల్లోని ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి, నిర్దోషమైన అంటే కాలు ఇరిగిపోయిందో, చెయ్యి ఇరిగిపోయిందో అలా కాకుండా కరెక్ట్గా ఉన్నదాన్నే అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, దాన్ని విడిపించుకోవడానికి పాపం చేసి వీటిని బలి ఇవ్వడం, బలిచ్చిన తర్వాత తినమన్నాడు అనుకో దేవుడు, ఆ మాంసం తినడానికి పాపాలు చేయడం ఇట్లా చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా నిర్దోషమైన దాన్ని, అంటే శరీర ప్రకారంగా ఏ లోపము లేని దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వాలి అని చెప్తున్నాడు. బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయములను, దాని తలను, కొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే మనుషులు అలా పశ్చాత్తాపడుతుంటే దేవుడు ఆనందిస్తాడు అని దాని అర్థం. మనుషులు పాపం చేసినప్పుడు కాదు, కానీ ఆ పాపం నుండి పశ్చాత్తాపడి మేము పరిశుద్ధులుగా మారాలి అని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. సువాసన గల హోమము అంటే మనిషి పాపం పోగొట్టుకోవడానికి దహన బలి కాబట్టి దేవుడు ఆనందిస్తాడు అనేది ఇందులో ఉన్న పరమార్థం. మొట్టమొదటిగా మనం ఏం చదువుకుంటున్నాం? దహన బలి గురించి చదువుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది
పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గొవ్వల్లో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను తుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠం పక్కన పిండవలెను. అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అండి. రక్తాన్ని బలిపీఠం మీద పెట్టాలి, మిగిలిన జంతువు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఆ బలిపీఠం మీద కాల్చాలి. మరి పక్షి, జంతువు, ఎద్దు ఇవన్నీ ఎందుకు ఒకటే పెట్టొచ్చు కదా అంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు కొంతమంది దగ్గర గొర్రెలు, మేకలు, పశువులు ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా తమ పాపాలని పోగొట్టుకోవడానికి ఒక మార్గంగా పక్షులు అంటే తక్కువ ఖర్చుకే కొనగలిగేవన్నమాట. పక్షుల్లోదైనా కానీ తీసుకొచ్చి ఇవ్వచ్చు అన్నట్టుగా దేవుడు పెట్టాడు. ఎట్లయినా డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా వాడి మనసులో పశ్చాత్తాపం రావాలి, వాడికి ఆ జంతువులు పక్షుల మీద కనికరం రావాలి, ఇంకోసారి పాపం చేయకూడదు అనే మనసు రావాలి అనేది వీటి యొక్క భావం. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దాన్ని పారవేయవలెను. ఏదైనా కానీ మలం కానీ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక పక్కన పారేయాలి. యాజకుడు ఏం చేస్తాడంటే ఈ వేస్ట్ మొత్తాన్ని పొద్దున్నే ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని క్లీన్ చేసేటప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో నుండి ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోయి బయట పడేస్తాడనమాట. అంటే దాన్ని క్లీన్ చేయాలి, పరిశుద్ధంగా దేవుడికి అర్పింపాలి అనేది దీనిలో ఉన్న భావం. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను గాని అవయవ భాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహింపవలెను. ఎందుకు అవయవ భాగాలను విడదీయకూడదు అంటున్నాడంటే అది మొత్తం ఆ జంతువు మొత్తం అర్పింపబడుతుంది అనే దానికి సూచన అనమాట. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే మనిషి పాపాన్ని పోగొట్టుకునేది కాబట్టి దహన బలి ఎందుకు అర్పిస్తారు అంటే నేను ఏదైనా పాపం చేసినప్పుడు స్వచ్ఛందంగా నేనే దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి నా బదులుగా ఒక జంతువుని కానీ పక్షిని కానీ ఎవరు ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంత, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి, పేదవాళ్ళైతే చిన్న పక్షుల్లోవి, ఉన్న వాళ్ళైతే గొర్రెలు, మేకలు, ఇంకా ఉన్న వాళ్ళైతే ఎద్దులు, కోడెలు అని దాని అర్థం అనమాట. ఎల్లు అక్కడ పశ్చాత్తాపడి పాపాన్ని కడుక్కుంటున్నారు కాబట్టి ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని రాయబడింది. ఈ దహన బలి గురించి మీ అందరు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ లేవికాండం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం నైవేద్య బలి గురించి మాట్లాడుకుంటాం. నైవేద్య బలి కూడా స్వచ్ఛందంగా ఇచ్చేది, అంటే కంపల్సరీగా ఇవ్వాలి అనే ఆజ్ఞ లేదు. దహన బలైనా నైవేద్య బలైనా కంపల్సరీగా ఇవ్వాలి అనే ఆజ్ఞ లేదు ఈ రెండింటికి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నైవేద్య బలి ఎందుకు ఇస్తారు మాట్లాడుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను. నైవేద్య బలి దేనికోసం అంటే కృతజ్ఞతగా దేవుడు నాకు ఇంత మేలు చేశాడు కాబట్టి అందులోది నేను దేవుడికి అర్పిస్తున్నాను, అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటానికి గుర్తు అనమాట. నైవేద్య బలేమో కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేది, దహన బలేమో పాపాన్ని పోగొట్టుకోవడం కోసం అర్పించేది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చెరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఒక భాగాన్ని మాత్రమే దహింపాలి, మిగిలిందంతా కూడా యాజకులు తీసుకోవచ్చు. ఇదంతా కూడా కృతజ్ఞతార్పణ కదా. ఇప్పుడు నాకు పంట వచ్చింది, అందులో కొంత భాగం నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళాను, కొంత ఏమో కాల్చేసి మిగిలింది యాజకులు తీసుకోవచ్చు. అంటే దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు అంటానికి అది యాజకులు గుర్తు. ఎవరైతే ఆ నైవేద్య అర్పణ ఇస్తున్నారో వాళ్ళకేమో ఇదిగో నేను దేవుడికి అర్పిస్తున్నాను, దేవుడి తరపు నుండే యాజకులను కూడా నేను పోషిస్తున్నాను అంటానికి గుర్తు అనమాట. చెప్పాను కదా, ఈ నైవేద్య అర్పణ అనేది కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేది. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును, అంటే యాజకులకు ఉంటుంది. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము, అంటే వాళ్ళు తినేదంతా కూడా పరిశుద్ధమైనది, అంటే జనాలు హృదయపూర్వకంగా తీసుకొస్తున్నారు కాబట్టి అది అతి పరిశుద్ధం అంటున్నాడు దేవుడు. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిది అయిన గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాసినదియు పొంగనిది అయిన పూరిలే కానీ కావలెను. ఏదైనా కానీ పొంగనిది కావాలన్నమాట, అంటే పాడైపోకూడదు అని. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిగినదియు పొంగనిది అయిన గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము కనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. అంటే కొంతమంది పంటనే విడిగా తీసుకొస్తారు, పంట పండిన వెంటనే ఆ విత్తనాలు గోధుమ పిండి అవి తీసుకొస్తారు. కొంతమంది వాటితో చేసిన రొట్టెలు తీసుకొస్తారు, కొన్ని ఏమో పొయ్యి మీద కాల్చినవి, కొన్ని ఏమో పెనం మీద కాల్చినవి. ఏదైనా కానీ కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా తీసుకొచ్చి ఇవ్వాలి, అర్పించాలి అని దాని అర్థం. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. కుండలో వండిందైనా కానీ అర్పణగా అర్పించవచ్చు. యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గర దాన్ని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం
హోమముగా దాన్ని దహింపవలెను. అంటే మనుషులు కృతజ్ఞత చూపిస్తున్నారు దేవుడు చేసిన కార్యాలకి అనేది కాబట్టి దేవుడు ఇక్కడ కూడా ఆనందపడుతున్నాడు. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. మిగిలింది అహరోను కుమారులు అంటే యాజకులు తీసుకోవచ్చు. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. పైన చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పాడు. అంటే వీళ్ళు తినే ఫుడ్ దేవుడే ఇస్తున్నాడు అంటానికి గుర్తు అనమాట యాజకులకి. ఎవరైతే ఆ అర్పణ తీసుకొచ్చారో వాళ్ళకేమో కృతజ్ఞత, దేవుడు మాకు ఇచ్చిన దానికి ఇది మేము మరలా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నాము, ఇది యాజకులకు ఉపయోగపడిద్ది, ఇంకా చాలా మంది దేవుడి లక్షణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిద్ది అనే కృతజ్ఞత వాళ్ళకి. ఇక్కడేమో వాళ్ళ ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు అనే కృతజ్ఞత వీళ్ళకి, యాజకులకి. మీరు యెహోవాకు చేయు నైవేద్యము పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులిసిపోయిందంటే పాడైపోయింది లేదా ఎక్కువ రోజులు ఉన్నది అని, వాటితో మాత్రం చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. తేనె ఎందుకు వద్దన్నాడు? తేనె అనేది ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా అలా ఉంటుంది కదా. జనాలు దానిలో ఉన్న మర్మాన్ని, దాని భావాన్ని గుర్తించలేరు. దేవుడికి స్వచ్ఛమైంది, ప్రథమ ఫలమైంది, ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చాము, ప్రతి దాంట్లో మొదటిది తీసుకొచ్చాము అనే దానికి గుర్తుగా కదా కృతజ్ఞత అర్పించేది. ఏవైతే ఎక్కువ కాలం నిలవ ఉంటాయో, ఏవైతే పాడైపోయి ఉంటాయో అటువంటి వాటిని అర్పిస్తే దానిలో ఉన్న భావాన్ని జనాలు మర్చిపోతారు. కాబట్టి దేవుడు ఇలాంటివి వద్దంటున్నాడు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చు, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపకూడదు. ప్రథమ ఫలంగా కావాలనుకుంటే తేనెనా పులిసిందని ఏదైనా కానీ వేరే రకంగా అర్పించవచ్చు, కానీ ఈ బలిపీఠం మీద అర్పించే దాంట్లో మాత్రం వాటిని అర్పించకూడదు. బలిపీఠం మీద అన్నీ కూడా గోధుమలవి అంటే వాళ్ళ పంటలో ఏదైతే మేలైంది మొదటిది ఉంటుందో వాటిని మాత్రమే అర్పింపాలి అని చెప్తున్నాడు. ఈ ప్రథమ ఫలమైన పంట ఏంటి అనేది నేను తర్వాత చెప్తా, ఎందుకంటే పండగల్లో ఉంటుంది అనమాట. ఇజ్రాయేలీకి దేవుడు కొన్ని పండగలు ఇస్తాడు, అవన్నీ కూడా ఈ లేవి కాండంలోనే మనం మాట్లాడుకుంటాం. ఇంకో రోజు వాటి గురించి చదువుకుందాం. ప్రస్తుతానికి ఈ బలిపీఠం దగ్గర నైవేద్య బలిగా అర్పించేటప్పుడు మాత్రము పాడైనవి, నిలవైనవి, తేనె ఇలాంటివి మాత్రం అర్పింపకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నింటితోనూ ఉప్పు అర్పింపవలెను. దాని మీద ఉప్పు వేసి అయితే అర్పించవచ్చు. ఉప్పు గురించి కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా. నీ మాట ఉప్పు వేసినదై ఉండవలెను అంటాడు కదా దేవుడు. అంటే ఉన్నదాన్ని దేవుడు ఇంకా మంచిగా మారుస్తున్నాడు అంటానికి గుర్తుగా యాజకులు దాని మీద ఉప్పు వేసి అర్పించవచ్చు. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. నైవేద్యంగా అర్పించేదాన్ని అంత శ్రద్ధగా చేయాలి. పూర్తి మనసు దాని మీద ఉండాలి. ఏదో ఆజ్ఞలాగా చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టుగా కాకుండా శ్రద్ధగా చేయాలి అనే దానికి ఈ సూచనలన్నీ కూడా. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. కొంత భాగాన్ని దహించాలి, మిగిలిన భాగాన్ని యాజకులు తీసుకోవచ్చు అనేది మనకు అర్థం అవ్వాలి. మొదటి అధ్యాయంలోనేమో దహన బలి గురించి మాట్లాడుకున్నాం, రెండో అధ్యాయంలోనేమో నైవేద్య అర్పణ, నైవేద్య బలి గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేవి. అంటే కంపల్సరీగా సంవత్సరానికి ఈ టైంలో ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి అనే రూల్స్ ఏం లేదు. మనకి ఎప్పుడు కృతజ్ఞత భావం కలిగితే అప్పుడు నైవేద్య బలి ఇవ్వచ్చు. మనకంటే మళ్ళీ అనుకోకండి, ఇప్పుడు మనకి ఈ ఆజ్ఞలు ఏమి లేవు, ఈ బలు ఏవి కూడా అవసరం లేదు. మనం ఇప్పుడు పాటించాల్సింది కొత్త నిబంధన. నేను ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నా. ఇజ్రాయేలీలకి ఎప్పుడు కృతజ్ఞత భావం వస్తే అప్పుడు వాళ్ళు నైవేద్య బలి అర్పించవచ్చు. ఎప్పుడు అపరాధ భావం, నేను పాపం చేశానే అని పశ్చాత్తాప భావం కలిగితే అప్పుడు వెళ్ళి దహన బలిని అర్పించవచ్చు. ఇవి ఎప్పుడైనా అర్పించవచ్చు, స్వచ్ఛందంగా అర్పించేవి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేవికాండం 3వ అధ్యాయం. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోని తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధిని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలను. దహన బలికి కేవలం మగవాటిని అర్పించాలి అంటున్నాడు. ఇది సమాధాన బలి. ఈ సమాధాన బలిలో మగదైనా అర్పించవచ్చు, ఆడదైనా అర్పించవచ్చు. ఈ సమాధాన బలి ఎందుకు అర్పిస్తారు అంటే దేవుడితో మనం సమాధానం కలిగి ఉన్నాము అనే దానికోసం. అంటే ఏదైనా గొడవ తీరిపోయింది, ఏదైనా మొక్కుబడి తీరిపోయింది, ఎవరితో అయినా గొడవ సాల్వ్ అయిపోయింది, కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం, కృతజ్ఞత, ఏదైనా కానీ మనుషుల మధ్య సమాధానం కలిగేది లేదా దేవుడికి మనిషికి మధ్య సమాధానం కలిగేది అన్న సందర్భాల్లో ఈ సమాధాన బలి అర్పిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమాధాన బలి కూడా స్వచ్ఛందంగా అర్పించేదే. 3 మనం మాట్లాడుకున్నాం, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఈ 3 కూడా స్వచ్ఛందంగా ఎప్పుడు మనసు వస్తే అప్పుడు అర్పించవచ్చు. ఆ తర్వాత మనం పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని 2 మాట్లాడుకుంటాం. ఆ 2 కూడా స్వచ్ఛందం కాదు, కంపల్సరీగా పాటించాలి
అనే ఆజ్ఞ అనమాట. ఆ రెండింటి గురించి పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా మనం 3 బలుల గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 బలులు ఏంటి? దాన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఈ 3 కూడా స్వచ్ఛందంగా అర్పించేవి. మనసుకి ఎప్పుడు అర్పించాలంటే అప్పుడు అర్పించవచ్చు. మగదైనా ఆడదైనా కానీ అర్పించవచ్చు. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరికి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని వధింపవలెను. ఆ బలిపీఠం దగ్గర దాన్ని బలివ్వాలి. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. రక్తాన్ని బలిపీఠం చుట్టూ పోయడం అనేది అన్నింటిలో కూడా కామను. ఎందుకంటే దేవుడు ఆ రక్తం ద్వారా వీళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు అంటానికి గుర్తు. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదనున్న డెక్కల మీదనున్న కొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీద ఉన్న వపను యెహోవాకు హోమముగా అర్పింపాలి. దాని మీద ఉండే కొవ్వు ఎక్కడెక్కడైతే ఉంటుందో అదంతా కూడా ఆ బలిపీఠం మీద అర్పించేయాలి. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైని దాన్ని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మొత్తం జంతువు మొత్తాన్ని బలివ్వడం కాదండి, ఆ జంతువు యొక్క కొవ్వు ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటన్నింటినీ మాత్రమే దహించాలి అని చెప్తున్నాడు. మిగతా జంతువుతో ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. చూడండి కింద, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలోనిదైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధిని దాన్ని తీసుకొని రావాలెను. తాను అర్పించు దాని తల మీద అతడు చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారము ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును, ముడ్డిపోస మొదలుకొని కొవ్విన తోక అంతటిని, ఆంత్రముల్లోని కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. పైన ఎలా అయితే గోవుల గురించి చెప్పాడో ఇప్పుడు గొర్రె మేక గురించి కూడా సేమ్ అదే ప్రొసీజర్ చెప్తున్నాడు. దాన్నైనా దీన్నైనా అర్పించే బలి విధానం ఒకటే. యాజకుడు ఆ బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. ఇది యెహోవాకు ఆహారం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జంతువు మొత్తాన్ని కూడా ఆ బలిపీఠం మీద కాల్చరు. దహన బలిలో జంతువు మొత్తాన్ని కూడా కాలుస్తారు. ఎందుకు ఈ జంతువు మొత్తాన్ని కాల్చరు? దాని కొవ్వు మాత్రమే కాలుస్తారు అంటే కింద చెప్తున్నాడు చూడండి. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలెను. దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు ఆ బలిపీఠము చుట్టూ దాని రక్తం ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్రగంధులను, వాటి మీద డెక్కల పైనున్న కొవ్వును, 2 మూత్రగంధుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అది మేకైనా కానీ దాని కొవ్వు మొత్తాన్ని కూడా బలిపీఠం మీద అర్పించేయాలి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు కొవ్వైనను రక్తమునైనను తినకూడదు. రక్తాన్ని ఆ బలిపీఠం చుట్టూ పొయ్యాలి, కొవ్వుని దహించేయాలి. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. అంటే ఆ జంతువు యొక్క కొవ్వు మొత్తాన్ని దహన బలిగా అర్పించాలి, ఆ రక్తం మొత్తాన్ని బలిపీఠం మీద పోయాలి. ఇక్కడ కొవ్వునైనను రక్తాన్నైనను తినకూడదు అన్నాడు కదా. కొవ్వునెందుకు ఆ బలిపీఠం మీద అర్పించమన్నాడు అంటే, కొవ్వు అనేదాన్ని జంతువులో అతి విలువైన దానిగా చూస్తారు. అంటే కొవ్వును బట్టి ఆ జంతువు యొక్క వెల అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అతి శ్రేష్టమైనది దేవుడికి అర్పిస్తున్నాము అంటానికి గుర్తుగా సమాధాన బలిలో కొవ్వుని దేవుడు అర్పించమని చెప్పాడు. అలాగే సహోదరుల మధ్య, దేవుడికి మనిషికి మధ్య ఎక్కువ తక్కువ లేకుండా దేవుడు సమాధానం కలుగజేశాడు అంటానికి గుర్తుగా జంతువులో అతి శ్రేష్టమైన భాగాన్ని కొవ్వుని దేవుడు ఆ బలిపీఠం మీద బలివ్వమని చెప్పాడు. మరి కొవ్వుని బలిపీఠం మీద అర్పిస్తున్నాం, రక్తాన్ని పారబోస్తున్నాం, మిగిలిన జంతువుని ఏం చేయాలి అనే సంగతి మనకి లేవీకాండం 7వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీకు దాన్ని వివరిస్తాను. కాకపోతే ఈ సమాధాన బలి యొక్క భావం మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ మిగిలిన జంతువుని ఏం చేస్తారు అనేది మీకు కొంచెం చిన్నగా చెప్తాను, గమనించండి. 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ చదువుకుందాం. మరి మిగిలిన జంతువుని ఏం చేస్తారంటే, ఎవరైతే సమాధాన బలి అర్పిస్తున్నారో వాళ్ళు యాజకులు కలిసి కూర్చుని తింటారనమాట. అంటే దేవుడితో మనం సమాధాన పడ్డాము అన్నట్టుగా. యాజకులతో కలిసి భోంచేస్తున్నాము అంటే దేవుడితో కలిసి భోంచేస్తున్నాము అంటే దేవుడు మనకి సమాధానాన్ని కలుగజేశాడు మన జీవితంలో అంటానికి గుర్తు. అందుకే మనం చదువుకున్నాం, గుర్తుందా? అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. యెహోవా ఆహారం అంటే యెహోవా తింటాడని కాదండి. వీళ్ళు యాజకులు ఎవరైతే ఆ సమాధాన బలి అర్పిస్తున్నారో వాళ్ళు
వాళ్ళు యాజకులు కలిసి తింటున్నారు అంటే దేవుడితో కలిసి తింటున్నారు అనే భావం వచ్చేలాగా, అంటే దేవుడు సమాధానము కలుగజేశాడు వాళ్ళ జీవితాల్లో అనే దానికి గుర్తు అనమాట. ఆనందంగా మిగిలిన జంతువుని తింటారు. మిగిలిన జంతువుని ఇందులో ఎందుకు తింటారు? సమాధాన బలి అంటే కృతజ్ఞత కదా, అది దేవుడికి ఆనందం కలిగించేది కదా, సహోదరులు ఇద్దరు సమాధాన పడుతున్నారంటే. కాబట్టి ఇక్కడ యాజకులు ఆ సమాధాన బలి అర్పించే వాళ్ళు కలిసి కూర్చుని తింటారు. కృతజ్ఞత బలి అంటే నైవేద్య బలిలో కొంత భాగం కాల్చేస్తారు, కొంత భాగం యాజకులు తీసుకుంటారు. దహన బలిలో జంతువుని పూర్తిగా దహించాలి, కొంచెం కూడా యాజకులకో లేకపోతే కొంచెం కూడా బలి అర్పించే వాళ్ళకో కాదు, మొత్తం జంతువుని లేదా పక్షిని దహన బలిగా అర్పించాలి. అంటే దేని యొక్క భావం దాందే, ఏ భావంతో మనం దేవుడి దగ్గరికి వస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ చేసే పని మారుతుంది. మనం పశ్చాత్తాపడి వచ్చామనుకోండి, మన బదులుగా ఆ జంతువు మొత్తం అర్పింపబడుతుంది అంటే గుర్తు. మనం కృతజ్ఞతాపూర్వకంగా వచ్చామనుకోండి, కొంత అర్పించి కొంత యాజకులకి ఇస్తున్నాము అంటే దేవుడి యొక్క పనికి సహాయపడుతున్నాము అంటే గుర్తు. మనం సమాధాన బలిగా వచ్చామనుకోండి, ఆనందంగా వచ్చాం కదా, సమాధానం కలిగిందని, ఆ ఆనందమే అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యేలాగా యాజకులు వీళ్ళు కలిసి కూర్చుని తింటాం అనమాట. వీటి గురించి ఇంకా మనం తర్వాత కూడా మాట్లాడుకుంటాం. వీటి గురించి ఇంకా దేవుడు యాజకులకి ఇంకా అనేకమైన సూచనలు ఇస్తాడు, అవన్నీ కూడా మనం చదువుకుందాం. ఇప్పటి వరకు మనం చదువుకున్న 3 బళ్ళు అంటే దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఈ 3 కూడా స్వచ్ఛందంగా అర్పించేవి. అంటే ఎప్పుడు మనకి మనసు వస్తే అప్పుడు వెళ్ళి అర్పించవచ్చు. ఇంకా 2 బళ్ళు ఉన్నాయండి, మొత్తం 5 బళ్ళు అని చెప్పాను కదా, ఇంకా 2 బళ్ళు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఆ 2 కూడా కంపల్సరీ, అంటే నాకు ఎప్పుడు మనసు వస్తే అప్పుడే వస్తాను అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా అవి అర్పించాలి అని దేవుడు వాటికి ఆజ్ఞ విధించాడు. అవేంటివి, అవి ఎలా అర్పించాలి, వాటిలో ఉన్న భావం ఏంటి, ఇవన్నీ కూడా లేవికాండం 4వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో ఎవరికన్నా ఏదైనా డౌట్లు వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. వీటన్నింటిలో ప్రతి దానికి కూడా యేసుక్రీస్తు పరిపూర్ణం చేశాడు కొత్త నిబంధనలో అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు తన జీవితం మొత్తాన్ని మన కొరకు అర్పించారు. మన బదులు ఆయన చనిపోయి మనకి పాప క్షమాపణ దయచేశాడు. దేవుడికి మనకి మధ్యలో సమాధానాన్ని దయచేశాడు. ఈ దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, వీటన్నింటిలో కూడా యేసుక్రీస్తు లక్షణాలను చూడొచ్చు. యేసుక్రీస్తుని సూచించడానికే ఈ పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కొత్త నిబంధన వచ్చేసింది కాబట్టి ఈ బళ్ళు ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. వాటిలో ఉన్న భావాన్ని గుర్తిస్తే చాలు. యేసుక్రీస్తు మనల్ని ఎలా రక్షించాడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అందరికీ వందనాలు. లేవికాండం 4వ అధ్యాయంతో రేపొద్దున మనందరం కూడా కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.